మూడు మరణాలు ఉన్నాయని బైబిల్ తెలియపరుస్తుంది. తల్లి తండ్రి కలయికతో పుట్టడము జన్మ పాపము, పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు చేసే పాపాలన్నీ కూడా కర్మ పాపాలు. ఈ జన్మ కర్మ పాపాల నుంచి మానవుడు విమోచించబడాలంటే యేసు ప్రభు శిలువలో 2000 సంవత్సరాల క్రితం కాచిన రక్తం ద్వారా పాపాలు కడుక్కోవాలి. యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయని వాగ్దానం మేరకు యేసు ప్రభు కాచిన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలా. కడుక్కోకుంటగాన ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకముందని బైబిల్ తెలియపరుస్తుంది. మానవుడు పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడైనా ఆలోచన చేసావా? ఈ సాయంకాల సమయంలో బైబిల్ తెలియపరుస్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే మన ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. మానవుడికి దేవుడు ఆయుష్నిచ్చింది 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80 సంవత్సరాలు అన్నాడు. 80 సంవత్సరాలు జీవించాల్సినటువంటి మానవుడు 20, 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల లోపలే చచ్చిపోతున్నాడు. కారణము అధికముగా దుర్మార్గ పనులు చేయగము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలము రాకమునిపై నీ వేళ చనిపోతావు. దేవుడు మనకి ఇచ్చింది 80 సంవత్సరాలు బ్రతకాలని భూమి మీద, కానీ మధ్యలోనే చనిపోతున్నాడు. కారణం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే పాపం మనల్ని పట్టి పీడిస్తుంది, పాపం తరిమి పట్టుకుంటుంది. ఈ పాపం నుంచి విముక్తి లేదా ఉంది. మానవుడు పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవించి, పాపంలోనే చనిపోతున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయితే సాయంకాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది, మనం అందరం కూడా ఒకరోజు చనిపోతాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది నువ్వు తెలుసుకోవాలా. చనిపోయిన